గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ గురించే మాట్లాడుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా? ఎక్కడైనా సాధారణంగా కార్పొరేట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి మంచి మార్కుల్ని యాడ్స్ రూపంలో లేకపోతే ప్రమోషన్స్ రూపంలో చెప్పుకుంటూ పేపర్ యాడ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాం. కానీ చరిత్రలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఈసారి విద్యా వ్యవస్థ మార్పు చెందిందని చెప్పేసి ఎవరైతే ఉన్నత స్థాయి మార్కులు తెచ్చుకున్నారో ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అన్ని పేపర్స్లో యాడ్స్ ఇచ్చిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా మీరు యాడ్స్ ఇస్తారు, అసలుకి ఇంత ప్రజాధనం ఎలా ఖర్చు పెడతారని చెప్పేసి దాని గురించి కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి. మరైతే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం. ఒక విషయం చెప్పుకోవాలి, నిజంగా నారా లోకేష్ గారి విద్యాశాఖ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో గణనీయమైన మార్పులు విద్యాశాఖలు వచ్చాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిజం. అయితే ఇప్పుడు దానికి 10th క్లాస్ రిజల్ట్సే ఒక ఉదాహరణ. దాదాపు 596 అన్ని స్టేట్ ర్యాంకులు. ఆ స్టేట్ ర్యాంకుల్ని ఆ మట్టిలో మాణిక్యాలు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ పెరగడం కావచ్చు, ప్రభుత్వ బడుల్లో వచ్చే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక వినూత్నమైన మార్పు ప్రజలందరూ కూడా స్వాగతించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా కూడా చర్చ నచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని కూడా తప్పుపడుతూ పేపర్లో యాడ్స్ ఎలా ఇస్తారు, మీరు అసలు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అన్ని పేపర్స్ తీసుకొచ్చి చూపించి మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసిన రోజులేమో యాక్సెప్ట్ చేశారు. అంటే ప్రతిసారి కూడా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ముందు చూపుతో ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం కానివ్వండి, లోకేష్ గారు కూడా ఎవరైతే కష్టపడి చదువుకున్న పిల్లలకి ఒక గుర్తింపు అనేది వాళ్ళకు ఒక రేపొద్దున ఇంకా బాగా చదవటానికి ఒక ప్రయత్నిస్తారు. ఆసక్తి పెరుగుతుంది. ఇంకోటి కూడా ఇక్కడ ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఏంటంటే మనం ఏంటో ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత ఖర్చు పెట్టి చదివించాలా, మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాము అనే ఒక ఆలోచన వాళ్ళల్లో కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి కార్పొరేట్ స్కూల్స్ ఏ మాత్రం తక్కువ, ఇంకా యాడ్స్ కూడా ఇస్తున్నారు, ఇంకేం తక్కువ యాడ్స్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ ఇస్తున్నారు, పౌష్టికాహారం ఇస్తున్నారు, టీచర్స్ మంచిగా పెడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ మెటీరియల్స్ బాగా ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్ కానివ్వండి, సైకిళ్ళు కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, అన్ని వసతులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో దొరుకుతున్నది. కార్పొరేట్ స్కూల్స్ తగ్గకుండా భవనాలు కూడా మంచిగా తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా చూసి డైజెషన్ అవ్వట్లేదు. లోకేష్ గారు మరీ ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి. అంటే ఆయన ఎక్కువ తనిఖీలు చేసే కొద్దికి అన్ని చోట్ల కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కూడా ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారో అనేది ఎవరికైనా అందరికీ భయం అనేది వస్తుంది. టీచర్స్కి కానీ వాళ్ళకి కానీ, అంటే ఆబ్సెంట్ కాకుండా రెగ్యులర్గా వచ్చేటట్టు టీచర్స్ కూడా ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా స్కూల్స్ని డెవలప్మెంట్కే కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కొత్త స్కూల్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం. ఎందుకంటే కొంచెం దూరం ఉంటే కూడా మళ్ళీ పిల్లలు చదువుకోవటానికి వెళ్ళరేమో అనేది. ఖచ్చితంగా మీరు చూడండి, ఇంకో కొద్ది రోజుల్లోనే మొత్తం కూడా ఏపీ మొత్తం విద్యావంతులుగానే ఉంటారు. ఆ రకంగా ముందుకెళ్ళాలనేది లోకేష్ గారి ప్లానింగ్. ఈ రోజున అందరూ సంతోషిస్తున్నారు. ఇది నేషనల్ వైజ్గా కూడా చర్చ అయింది. ఇక్కడ ఈ రోజున వైసీపీ వాళ్ళు బుద్ధుండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అక్కడ ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, లోకేష్ గారి ఫోటో లేదు. ఈ ఫోటోలు లేకుండా ఒక యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ ఏముంది, ఓన్లీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు వచ్చిన స్టేట్ ర్యాంకుల గురించి ప్రమోట్ చేశారు. సో దానిలో ఎక్కడైనా కూడా వాళ్ళ సెల్ఫ్కి ఏమైనా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆడేమైనా ఫోటోలు వేసుకున్నారా? లేదు కదా. సో దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏం చేశారా దాని గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన 1300 కోట్లు ఖర్చు పెట్టి సచివాలయానికి, స్కూల్స్కి, గోడలకి, చెట్లకి, పుట్టకి, ఏది శ్మశానాలు కూడా వదలకుండా రంగులు వేశాడు. రంగులు వేసుకున్నదని 1300 కోట్లు ఖర్చు అయ్యింది. ప్రభుత్వ భవనాలకు అన్నిటికీ వేశారు. ఇంకా ఏ రంగులు అంటారు, ఏ రంగులు చెప్పట్లేదు మీరు, అదే వైసీపీ రంగులు, బ్లూ, వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. ఆ పార్టీ రంగులు వేసుకునే దానికి అది మళ్ళీ ప్రైవేట్. ఇప్పుడు సమాధులు అనేది ప్రైవేట్ వాళ్ళది, ఎవరు చనిపోయిన వాళ్ళది, వాళ్ళ చుట్టాలో వాళ్ళ పిల్లలో ఎవరో కట్టిస్తారు, వాటికి కూడా రంగులు వేశారు. ఏ రోడ్డు మీద చెట్టు నాటిన వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ సర్వీస్ చేయడానికి చాలామంది చెట్లు నాటేవాళ్ళు చాలామంది ఉన్నారు రోడ్డు పక్కన. అలాంటి చెట్లకి, రాళ్ళకి, అంటే మైల్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళకి కాడ నుంచి ఎక్కడ గోడ కనపడడం పాపం అయిపోయింది. అన్ని గోళ్ళకి, రెవెన్యూ ఆఫీసులకి, అన్ని చోట్ల కూడా
వైసీపీ రంగులు వేసేసుకోవటం జరిగింది. దాన్ని వేయటానికి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. దాని మీద కోర్టు మొట్టికాయలు వేసి రంగులు మార్చడానికి ఇంకో 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా తర్వాత ఏదైనా భూ ల్యాండ్ ఇప్పుడు పాస్బుక్ల మీద ఆయనదే. మనం ఒక ఆస్తి కొనుక్కుంటున్నాము అంటే బాండ్ పత్రాల మీద కూడా జగనన్న ఫోటోలే. అంటే ఏ పిచ్చి ఏ పైచాచిక ఆనందమో అర్థం కాలేదు. జగనన్న ఇచ్చే ఈ సేవ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అది కూడా ఆయన ఏదో సొంతంగా ఇప్పుడు మనకు ల్యాండ్ ఆయన కొనిపెట్టినట్టు అవుతుంది. ఆయన ఫోటో పెట్టుకొని మనం కొనుక్కున్నట్టు ఉండదు. ఆయన ఏదో మనకు కొనిచ్చాడు ఉచితంగా అన్నట్టు, ఆయన ఫోటో వేసి మనకు బహుకరించాడు అన్నట్టు అనిపించేట్టు ప్రజలందరూ తిట్టుకున్నారు లిటరల్గా. అసలు ఏంటి మన ఆస్తుల మీద ఆయన ఫోటో ఏంటి? ఎవరో తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి, వాళ్ళవే ఫోటోలు లేవు, వీళ్ళ ఫోటోలు ఏంటి అని లిటరల్గా జనాలు తిట్టుకున్న రోజులు ఉన్నాయి. అదే పులివెందల్లో వాళ్ళని నిలదీసింది, భారతిరెడ్డి గారిని నిలదీశారు కదా అక్కడ ప్రజలు. ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళే నిలదీశారు. అంటే ఇలాంటి వాళ్ళు ఈ రోజున ప్రభుత్వ బడిలో చదువుకున్న పిల్లల గురించి కూడా మాట్లాడే వాళ్ళేనా? వీళ్ళు సాక్షికి ఎన్ని 100 కోట్లు సంవత్సరానికి యాడ్స్ కోసం తీసుకున్నారు, అవన్నీ ఏమయ్యాయి? అదే బడి పిల్లల దక్కి చిక్కీ ప్యాకెట్ల మీద జగనన్న ఫోటో, వాళ్ళ బ్యాగ్ల మీద జగనన్న ఫోటో, పుస్తకాల మీద జగనన్న ఫోటో. అంటే ఈ ఫోటోలు పిచ్చేంటి? అంటే ఫోటోలు పేర్లు కూడా అవే అనుకుంటా, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న ఫోటోలు అన్నీ ఆయనవే ఉంటాయి. అంటే ఆ రోజున మెగా డిఎస్సి ఒక్కసారైనా ప్రకటించారా? 5 ఏళ్లలో పిల్లల మీద అంత బాధ్యత అంత ఇది ఉంది అని అనుకుంటే, మొన్న ఎక్కడో కూడా ఎవరో చెప్తున్నారు కదా, ఆయన వచ్చినాకే విద్యా వ్యవస్థ డెవలప్ అయిందని. ఒక్క మెగా డిఎస్సి ఇచ్చారా? ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు బాగు చేశారా? స్కూల్స్? ఇంకోటి, అంత ప్రేమ ఉన్నవాడైతే ఎంతమంది బిడ్డలున్నా మేము అంతమంది బిడ్డలకి 15,000 ఇస్తామని చెప్పిన జగనన్న ఎంతమందికి ఇచ్చారు? ఒకళ్ళకి ఇస్తామన్నారు. ఆ ఒక్కళ్ళకి ఇచ్చిన దానిలో 13,000, 2,000 మళ్ళా కోత. ఇవన్నీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే ఈ రోజున ప్రజలకి పనికొచ్చేది చేస్తున్నారే దానిని ఈ రకంగా విమర్శించటం, ప్రజల్లో ఇంకా చులకనైపోతారే కానీ వాళ్ళకి దాని మూలాన వచ్చే లాభం అయితే ఏమీ కనపడటంలా ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా ప్రజాధనం వృధా అయిపోతుందని ఈ అంశం గురించి లేవనెత్తారా? లేకపోతే మేము చేయలేనిది వీళ్ళు చేశారు, పిల్లల గురించి మాకు రాని ఆలోచన వీళ్ళకి వచ్చింది అసలు, లేకపోతే నిజంగా ప్రభుత్వ పాఠశాల మార్పు చెందని ప్రజల్లోకి వెళ్ళకూడదని అసలు ఎందుకు పెట్టారంటారు ఈ విధంగా? అంటే ఇక్కడ మాకు మీరు చెప్పింది ఒకటి కరెక్టే, మాకు రాని ఆలోచన వాళ్ళకు వచ్చింది అని కానివ్వండి. ఎందుకంటే ఎక్కడ లోకేష్ గారు కానివ్వండి, నాకు సెల్ఫ్గా నాకు పేరు రావాలి, నేనేదో ప్రజలకి కనపడాలి, నా ఫోటో ఉంటే కనపడాలని ఆ ఆలోచన లేదు. ఇది అంతా కూడా ప్రజలు మెచ్చుకునేటట్టు ఉంటుంది, లోకేష్ గారి ఐడియాలజీ కానివ్వండి ఇవన్నీ. సో అది వీళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక నాయకుడు ఈ పని చేస్తున్నాడంటే ఆ నాయకుడు ఎవరని వాళ్ళు ఎతకాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటే నువ్వు చేయిందని పబ్లిసిటీ చేసుకుంటున్నావు అని ప్రజలకు తెలియదా? అంటే ఇప్పుడు ఆలోచన పక్కన పెడితే అప్పుడు పిల్లలకి మార్కులు వచ్చారంటే అప్పుడు అంటే విద్యా వ్యవస్థ పాస్ పర్సెంట్ ఎలా ఉందంటారు? ఇప్పటికన్నా మెరుగుందంటే ఎలా ఉందంటారు? ఇప్పుడు నేను అనేది ఒకటే, విద్యా పరంగా మెరుగు అనేది చాలా బెటర్మెంట్ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను, కొన్ని ఊర్లలో అందరికీ కూడా మన ఏ శాఖకే మంత్రి ఉంటారని కూడా తెలియదు. అలాంటి ఊర్లు ఉన్నాయి, చాలా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకందరికీ కూడా అలా ఉంటది. ఈ రోజు స్కూల్స్ ఉన్న వ్యవస్థను చూస్తే మార్పు వచ్చినప్పుడు అందరూ ఎవరున్నారు విద్యాశాఖ మంత్రి అనేది ఎవరు చేయిస్తున్నారు? ఇలా ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది? మన బడిలో ఇంత బాగా ఈ రోజున టీచర్స్ బాగా వస్తున్నారు, ఫుడ్ బాగుంది, వాళ్ళకి కావాల్సిన వసతులు ఉన్నాయి, పిల్లలు బాగా చదువుతున్నారు, వేరే ఊరు వెళ్ళి పక్క ఊర్లో వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్లో వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ద్వారా డైరెక్ట్ పేరెంట్స్ ఎంత రూరల్ ఏరియా సరే పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వచ్చింది కార్యక్రమం. అదే ప్రైవేట్ స్కూల్స్ లో లాగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అది తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలందరికీ కూడా ఏమవుతుంది, విద్యాశాఖ మంత్రి ఎవరున్నారో ఇవన్నీ చేయిస్తున్నది ఎవరు అనేది, ఎప్పుడు లేని కొత్తగా ఇన్ని కార్యక్రమాలు వచ్చాయంటే ఎవరు చేయిస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు కదా. అది నారా లోకేష్ గారు చేస్తున్నారు అనేది అయితే ప్రతి వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్ల ఉంది అని ఒక పాపో బాబో వెళ్తున్నాడు అని అంటే వాళ్ళ చుట్టాలకందరికీ అంటే నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు, ఇట్లా బంధువులందరికీ కూడా ఆ అమ్మాయి ఒక మంచిగా చదువుతుందంటే ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి వసతులు వచ్చాయంటే అందరికీ తెలుస్తుంది ఎవరు దీనికి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ.
అనేది ఆలోచన వస్తుంది. అది కోరుకుంటారు ఏ నాయకుడైనా. అంతేగాని నేను ఫోటో చేసుకొని చెత్త పరిపాలన చేస్తే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? లోకేష్ గారు ఖచ్చితంగా నేను పని చేసి ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటారు. అంటే మన పని ప్రజల్లోకి వెళ్ళాలి, మనం కాదంటారు. మనం కాదు, మనం వెళ్తే మనం చేసిన పని ప్రజల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనం ఎవరైనా వాళ్ళు ఎత్తుక్కుంటారు మనల్ని. అది లోకేష్ గారు కోరుకుంటున్నారు. పని చెప్పాలి, మనం చేసే పని మనల్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏముండదు, మన ఫోటో వేసుకోవాలి, మన వెనకాల గురించి వాళ్ళు తిట్టుకోవాలి. ఈయన లాజిక్ ఇది. ఇక్కడ పని చేసి నిరూపించుకునే సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈ చాలా వేరియేషన్ కనపడుతుంది. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటే మర్చిపోయిన వాళ్ళు కూడా, అంటే గతంలో ఏం జరిగిందని మర్చిపోయి సరే ఏదో ఇప్పుడు బాగా జరుగుతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇవన్నీ గుర్తొచ్చినాక ఇంకా తిట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు జగన్మోహన్ రెడ్డిని. అంతే కదా, ఖచ్చితంగా ఇంత ఏదైతే ఈరోజు పిల్లలకి జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, వాళ్ళకి జరుగుతున్న బెనిఫిట్స్ కానివ్వండి, ఇంత మంచిగా జరిగేటప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అడ్డంబడి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా తిట్టుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా చేసినోడు గుర్తొచ్చినప్పుడు చేయనోడు కూడా గుర్తు వస్తాడు కదా కంపల్సరీ. ఇప్పుడు పాజిటివ్ ఎలాగో నెగిటివ్ అన్నట్టు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అనేది ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఈ రోజున నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసిన తర్వాత చేయని వాళ్ళు ఎవరున్నారు, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరని కూడా వెతుక్కుంటారు. అప్పుడు సీఎం ఎవరున్నాడు, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు, ఎవరు ఎంత పని చేశారు అనేది కూడా ప్రజల్లో ఒక చర్చ అనేది వస్తుంది కదా. ఈ రోజున ఏదైతే లోకేష్ గారు చేశారో పేపర్లో యాడ్ ఇవ్వటం అనేది అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దేశం మొత్తం కూడా దాన్ని ఈ దశగా ఆలోచిస్తుంది. గవర్నమెంట్ స్కూల్ ఇంత ఉన్నతంగా ఆలోచించి పని చేపిస్తున్నాయి అనేది చాలా హ్యాపీగా సంతోషించాల్సిన విషయం. మూర్ఖులు 1,00,000 మాట్లాడతారు, దాని గురించి పట్టించుకోకూడదు. లోకేష్ గారిని ఇది మాట ఒకటే, మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, అదే సమాధానం చెప్తుంది. మూర్ఖుల గురించి ఆలోచించుకుంటా ఉంటే పనులు అయిపోతాయి. ఓకే, బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. నమస్తే.